morning students. So in this class we will continue with our next topics that comes under this unit. So as far as now we are dealing with our major topic, that is a photosynthesis. Photosynthesis. So this photosynthesis is defined as a process of. So normally this photosynthesis is defined as a process of conversion of or trapping of light energy and converting it into some chemical energy for the preparation of food material. Food material prepare చేసుకోవడానికి కావాల్సిన ప్రాసెసే ఈ photosynthesis, but it requires sunlight as well as chlorophyll. So in this photosynthetic process, actually what happens means that the process of food material occurs due to the different types of elements involved, different types of complexes involved. Complexes అన్ని కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఏవైతే సింపుల్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయో, ఏవైతే సింపుల్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయో ఆ సింపుల్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ వచ్చేసి అన్నీ కూడా కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్స్లోకి మారిపోతాయి. బట్ దే అక్కర్ ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ సన్లైట్ యాజ్ వెల్ యాజ్ chlorophyll. So this is a whole process of photosynthesis that is going to occur. So ఇందులో ఏమవుతుంది అంటే ఈ ప్రాసెస్లో డిఫరెంట్ ఏదైనా ఒక ప్లాంట్, గ్రీన్ ప్లాంట్స్ that undergo a process of photosynthesis by this type of mechanism. ఇలాంటి ప్రాసెస్లోనే అందులో ఈ టోటల్ సింథసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏమైపోతుంది నెక్స్ట్? సో ఇన్ దిస్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్ దిస్ ఫోటోసింథటికల్ ప్రాసెస్ థింగ్ నార్మల్గా ఇందులో ఏమేమవుతుంది? ఈ ఫోటోసింథసిస్ అనేది క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్స్లో మాత్రమే అవుతుంది. దేంట్లో అవుతుంది? క్లోరోప్లాస్ట్లో అవుతుంది. క్లోరోప్లాస్ట్ ఇస్ అ ప్లాంట్ స్ట్రక్చర్. ఒక ప్లాంట్ సెల్లో క్లోరోప్లాస్ట్ అనే సెల్ ఆర్గనల్లే ఉంటుంది. క్లోరోప్లాస్ట్ ఇస్ అ ప్లాంట్ స్ట్రక్చర్, ఇలా ఉంటుంది. So this is a chloroplast structure which is present inside the plant cell. So this is the chloroplast structure which is present inside the plant cell. So ఇందులో ఏమవుతుంది అంటే this is an outer membrane, this is an inner membrane. ఈ మిడిల్ స్పేస్ ఏదైతే ఉందో ఆ మిడిల్ స్పేస్ ని మనం పెరిప్లాస్టిడియల్ స్పేస్ అని అంటున్నాం. సో ఇదంతా కూడా లుమెన్ సైడ్. ఈ లోపల ఈ కింది భాగం అంతా దీనంతా లుమెన్ అంటారు. పైన యొక్క ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రోమా. The upper layer of this chloroplastic structure is called as stroma, and the down layer ఏదైతే కింది భాగం ఉంటుందో దాన్నంతా కూడా we can call as a lumen. So in this type of photosynthetic structure, in this chloroplast లో ఏమవుతుందంటే there will be having certain organisms. లోపల మనకు చిన్న చిన్న మైన్యూట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇలా ఒకదానికొకటి హెలికల్ గా అరేంజ్ అయ్యి ఉంటాయి. ఇలా these are called as the thylakoids. These type of structures which are present inside the chlorophyll are called as thylakoids. ఇలాంటి స్ట్రక్చర్స్ అంతా కూడా మనం thylakoids అని అంటున్నాం. So these thylakoids will be, and the interconnections of these both thylakoids is called as a grana. ఇంటర్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక థైలాకాయిడ్ నుండి ఇంకో థైలాకాయిడ్స్ కి ఆ ఇంటర్ కనెక్షన్స్ ని మనం గ్రానా అని అంటున్నాం. సో దిస్ క్లోరోప్లాస్టిక్ స్ట్రక్చర్స్ విల్ హ్యావ్ సర్టెన్ స్ట్రక్చర్స్ కాల్డ్ యాస్ రైబోజోమ్స్. ఇందులో రైబోజోమ్స్ ఉంటాయి. ఇలా రైబోజోమ్స్, లైజోజోమ్స్, ఇలాంటి different types of there will be a plant structures which are present inside this structure. So
మెయిన్లీ ఈ ఫోటోసింథటిక్ ప్రాసెస్ అనేది ఈ క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్లోనే జరుగుతుంది. సో దిస్ గ్రానా అండ్ దిస్ థైలకాయిడ్స్, ఈ ఇన్నర్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాని అంతా కూడా మనం స్ట్రోమా అని అంటున్నాం. సో ఈ ఈ ప్రాసెస్లోనే మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. సో ఇన్ దిస్ ఇస్ ద సైట్ ఆఫ్ అకరెన్స్. దిస్ హోల్ స్ట్రక్చర్ ఈజ్ ఆఫ్ ఎ chloroplastic structure. This chloroplast consists of a green color pigment called chlorophyll. This chloroplast consists of a green color pigment. ఈ chloroplast లో మనకి green color pigment అనేది ఉంటుంది. ఆ pigment నే మనం chlorophyll pigment అని అంటున్నాం. Because of that pigment, this plant or any leaf part of a plant show green in color, green in appearance. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఫోటోసింథసిస్ అనేది ఈ పార్ట్ లో జరుగుతుంది. దిస్ ఇస్ సెల్ ఆర్గన్ అనేది ఇందులో జరిగినప్పుడు, సో ఇందులో ఎక్కడ జరుగుతుంది? ఫోటోసింథసిస్ ఇస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ఫోటోసింథసిస్ జరగాలి అంటే అందులో చాలా టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అనేటువంటివి జరగాలి. సో ఇన్ ద yesterday's class I have discussed about photosynthesis occurs through many type of reactions called as mainly light phase and dark phase. Light phase as well as dark phase. So what happens exactly in a light phase is nothing but the plant undergo photosynthesis only in the presence of light. The plant అనేది that plant will undergo photosynthesis but only in the presence of light. అది లైట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్లాంట్ అనేది, ఆ ప్లాంట్లో మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. దేంట్లో? ఏ ప్లాంట్స్లో అయినా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్. లైట్ అంటే ఏంటి? మనం ఏదో లైట్ పెట్టడం వల్ల కాదు. దట్స్ లైట్, ఇట్ షుడ్ బి అ డైరెక్ట్ సన్లైట్. మనం అప్పుడప్పుడు అంటాం కొన్ని చెట్లని ఎండకు పెట్టాలి. ఎందుకు? బికాస్ దట్ ప్లాంట్ అండర్గో photosynthesis. When the plant undergo photosynthesis, that plant will show some sort of growth as well as development in its structure. A plant ఎప్పుడైతే photosynthesis process ని అండర్గో చేస్తుందో ఆ ప్లాంట్ అనేది ఇనిషియల్ గా డెవలప్ అవుతుంది, గ్రో అవుతుంది అనేసి అర్థం. సో ఏమవుతుంది, లైట్ ఫేజ్ డార్క్ ఫేజ్ అని రెండు విధాలుగా ఈ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ దిస్ లైట్ ఫేజ్ మీన్స్ a photosynthetic process occur in the presence of light. So this is called as a light dependent photosynthetic phase. Light phase name అంటున్నాము, light dependent photosynthetic phase అని అంటున్నాము. ఎందుకంటే there will be a presence of light. And coming to this dark phase, light లేనప్పుడు జరుగుతుంది. అంటే నైట్ కండిషన్స్లో, షేడీ ప్లేసెస్లో, ఎక్కడైతే సన్లైట్ పడదో అప్పుడు అలాంటి షేడీ ప్లేసెస్లో ఈ డార్క్ ఫేజ్ అనేది జరుగుతుంది. సో దిస్ డార్క్ ఫేజ్ ఇస్ కన్సిడర్డ్ టు బి అ డార్క్ ఇండిపెండెంట్ ఆర్ లైట్ ఇండిపెండెంట్ ఫోటోసింథటిక్ ఫేజ్. సో మనకి టూ ఫేజెస్ ఉన్నాయి. వన్ ఇస్ ద లైట్ డిపెండెంట్ ఫోటోసింథటిక్ ఫేజ్ అండ్ ద అదర్ వన్ ఇస్ ద లైట్ ఇండిపెండెంట్ photosynthetic phase. So in the light phase mainly we have been explained about the four reactions. Four reactions occur in this light phase లో నార్మల్ గా 4 reactions అనేటువంటివి జరుగుతాయి. The first one is called as the photolysis of water. First one ఏంటి? Photolysis of water. Photolysis of water లో ఏమవుతుంది? ఆ ఏవైతే వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో, వాటర్ మాలిక్యూల్స్ హ్యావింగ్ ఏ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ H2O. ఈ వాటర్ మాలిక్యూల్ అనేది ఎప్పుడైతే స్ప్లిట్ అవుతుందో, స్ప్లిట్ అవ్వడం ఇస్ నథింగ్ బట్ బ్రేక్ అవ్వడం. Splitting up of water molecule in the presence of light is called photolysis of water. This concept of photolysis was explained by the scientist Robert Hill. Robert Hill is the scientist. అతను ఆ సైంటిస్ట్ ఏం చేశారు అంటే వాటర్లో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ ప్రెసెన్స్ ఉన్నప్పుడు వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ అనేటివి స్ప్లిట్ అవుతున్నాయి అని కనుక్కున్నారు. సో ఏమవుతుంది, ఈ లైట్ ఎప్పుడైతే సన్లైట్ ఎప్పుడైతే వాటర్ పైన పడినప్పుడు ఆ వాటర్ అనేది స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. H2O is nothing but a water.
This H2O gets splits into a hydrogen as well as an oxygen molecule. ఈ oxygen అనేది liberate అయిపోతుంది. So to prove this he had so H plus ఏదైతే డివైడ్ అయ్యిందో H2O నుండి H plus O2 ఉంటుంది. O2 అనేది లిబరేట్ అయిపోతుంది. ఈ H plus అనేది అలాగే ఉంటుంది. నా ఈ H plus ఏదైతే ఉందో దీన్ని ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో the thing or the substance which accepts these H plus ions are called as H plus acceptor. So in case of this photosynthetic reactions, ఈ photosynthetic reactions లో ఏమవుతుంది, హైడ్రోజన్ యాక్సెప్టర్ ని NADP అనేది యాక్సెప్ట్ చేస్తుంది. That NADP is called as nicotine adenine. NADP, nicotine adenine diphosphate. So this NADP అనేది ఇది హైడ్రోజన్ యాక్సెప్టర్ గా పర్ఫామ్ చేసుకొని ఆ వాటర్ ఎప్పుడైతే స్ప్లిట్ అవుతాయో ఆ హైడ్రోజన్ వచ్చి ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో అలా దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథటిక్. అంటే అది అనేది వేస్ట్, ఆక్సిజన్ అనేది ఆబ్వియస్లీ ఇట్ విల్ బి గోయింగ్ టు లిబరేట్ అవుట్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఆ H plus అనేది ఈ విధంగా వాడుతుంది. So in this especially the scientist he had gained some reagent. ఆయన ఏం చేశాడంటే ఒక రియేజెంట్ ని కనుక్కున్నాడు. దట్ రియేజెంట్ ఇస్ కాల్డ్ యాజ్ పొటాషియం ఫెరిక్ ఆక్సలేట్. ఆ పొటాషియం ఫెరిక్ ఆక్సలేట్ ని మనం హిల్స్ రియేజెంట్ అని కూడా అంటున్నాం. దట్ విల్ యాక్సెప్ట్ దిస్ హైడ్రోజన్ యాక్సెప్టర్ ఐఆన్స్ వెన్ దేర్ విల్ బి అ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. వాటర్ అనేది స్ప్లిట్ అయినప్పుడు లైట్ ప్రెజెన్స్ లో ఈ పొటాషియం ఫెరిక్ ఆక్సలేట్ అనేది ఆ వాటర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ఆల్ ఇన్ ద ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ లైట్ ఫేజ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్. ఈ ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ లో ఏమవుతుందంటే ద సైంటిస్ట్ నేమ్ ఎమర్సన్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే సడన్ గా ఏదైతే ఫోటోసింథటిక్ ఈల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటూ వెళ్తుందో, ఎప్పుడైతే ఈ ఫోటోసింథటిక్ ఈల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సో when there is an increase in the photosynthetic yield, ఆ ఫోటోసింథటిక్ ఈల్డ్ దానికంతా అది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో సడన్ గా when that photosynthetic pigment, ఆ పిగ్మెంట్ అనేది ఎప్పుడైతే రెడ్ లైట్ కి ఎక్స్పోజ్ అవుతుందో, ఆ ఫోటోసింథటిక్ పిగ్మెంట్ అనేది రెడ్ లైట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు దాని ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. నార్మల్గా ఫోటోసింథటిక్ ఈల్డ్ అనేది పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది, అది నార్మల్ ప్రాసెస్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఆ ఫోటోసింథటిక్ పిగ్మెంట్ అనేది ఎప్పుడైతే రెడ్ లైట్కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు దెర్ విల్ బి ఎ సడన్ డిక్రీజ్ ఇన్ ద ఈల్డ్ ఆఫ్ photosynthesis in the form of red drops. That is called as an Emerson enhancement effect. That is called as an Emerson enhancement effect. So ఏమవుతుంది, నార్మల్గా ఒక ఈల్డ్ అంటే ఏంటి, క్రాప్ వేస్తే మనకి ఎంత ఆదాయం వస్తుంది అంతా ఇట్స్ నథింగ్ బట్ ఎంత క్రాప్ మనకి వచ్చింది అది వేసిన దాని నుండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఈల్డ్. సో ఈ ఫోటోసింథటిక్ ప్రాసెస్లో సడన్గా ఫోటోసింథటిక్ ఈల్డ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ఆ పిగ్మెంట్ అనేది రెడ్ లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ డ్రాప్స్ అన్ని ఫోటోసింథటిక్ కూడా రెడ్ డ్రాప్ లాగా దాని ఈల్డ్స్ అనేవి తగ్గిపోతాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్. సో ద నెక్స్ట్ థింగ్ ఈస్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ప్రోటీన్ ట్రాన్స్లోకేషన్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆర్ దీన్నే మనం ప్రోటీన్ ట్రాన్స్లోకేషన్ అని అంటున్నాం. సో ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో ఏమవుతుంది, ఆ వర్డ్లోనే ఉంది, ఆ ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఎక్కడి నుండి ఎక్కడికి, ఎక్కడి నుండి అయితే అది సింథసైజ్ అయింది, ఎక్కడి నుండి అయితే అది రిలీజ్ అయిందో మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఈ ఎలక్ట్రాన్ కాస్త ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. సో దట్ ఆల్ occurs in this electron transport. So in yesterday's class I have been discussed that electron transport is of two types. Non-cyclic electron transport ఉంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. సో ఈ నాన్ సైక్లిక్లో ఏమవుతుంది అంటే ద ఎలక్ట్రాన్ విచ్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్, it does not come back, it will not return back to the same chlorophyll A molecule.
that is called as a non-cyclic electron transport. ఏదైతే ఎలక్ట్రాన్ క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ నుండి రిలీజ్ అయ్యిందో ఆ ఎలక్ట్రాన్ అనేది మళ్ళీ వచ్చి క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ దగ్గరికి రాదు, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ట్రాన్స్మిట్ అయిపోతుంది. అలాంటి ప్రాసెస్ని నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అని అంటున్నాం. So what is a cyclic electron transport? In this case of cyclic electron transport, when the electron which is released from chlorophyll A molecule return back to the same chlorophyll A molecule is called as a cyclic electron transport. So non-cyclic లో ఏమవుతుంది అంటే మనకు రెండు ఫోటో సిస్టమ్స్ ఉంటాయి. Starting when I am discussing about this photosynthetical process, I said that photosystem, for this photosynthesis involves the two photosystems, photosystem 1, photosystem 2. ఈ photosystem 1 ఏదైతే ఉందో ఈ రెండు కూడా క్లోరోఫిల్ ఏ నుండి వచ్చిన photosystems. These are the two photosystems that are obtained from the molecule of chlorophyll A. So ఈ chlorophyll A నుండి వచ్చిన ఈ two photosystems కి డిఫరెన్స్ ఏంటి అంటే photosystem 1 is of P700 type. photosystem 1 లో మనకి P700 నానోమీటర్స్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. photosystem 2 వచ్చేసరికి అది P680 నానోమీటర్స్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఈ 700 680 అంటే ఏంటి అంటే when this chlorophyll A molecule is undergoing photosynthesis, the absorption of light at 700 wavelength is called as P700. When the absorption of light at 680 nanometer wavelength is called as a P680. ఇవి రెండు కూడా chlorophyll యొక్క molecules. Now in the next we will move on to our next topic, that is the, so we discussed about the three things. What are that? Photolysis of water, electron transport system, which is also called as a protein translocation, and the other one is the Emerson enhancement effect. Now the last one which we will discuss is photophosphorylation. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి హెడ్డింగ్లోనే సగం ఆన్సర్ ఉంటుంది, హెడ్డింగ్లోనే డెఫినేషన్ అనేది ఉంటుంది. సో ఇంతకుముందు నేను మీకు చెప్పాను photolysis of water అని చెప్పాను. photolysis of water లో obviously what's going to happen? Lysis is nothing but the breakdown. Photo is nothing but in the presence of light. So photolysis of water ante the splitting up of water molecule in the presence of light. Akkade undi definition. Coming to this Emerson enhancement effect anukondi, Emerson ane scientist aa effect ni kanukunna. Effect is nothing but a photosynthetic yield lo edo oka problem kalugutundi. Ade problem red light ki expose avadam valla dani yield anedi taggipotundi, padipotundi. So ade Emerson enhancement. Electron transport ki vachesariki dani yokka definition enti? Electron అనేది transport అవుతుంది. That is in a similar way. And when coming to this last one, photophosphorylation, here the photo means light. Phosphorylation is nothing but an addition of phosphates. So phosphorylation is nothing but it is defined as an addition of phosphate. So photophosphorylation is defined as the synthesis of ATP molecule by the addition of inorganic phosphate to ADP by utilizing light energy. So what is actually the definition? The synthesis of ATP molecule by the addition of inorganic phosphate as well as ADP by utilizing light energy. That is nothing but in the presence of light is called photophosphorylation. So in the presence of light lo em avvali, addition of phosphates anedi add ayyi oka energy ni produce cheyali, energy molecule ni produce cheyali. That energy molecule is expressed in terms of ADP, adenosine triphosphate. So what actually happened here? The synthesis of ATP molecule by the addition of inorganic phosphate as well as ADP is in the presence of light is called as photophosphorylation. So
సో దీన్ని మనం ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటాం. ఇక్కడ ఏమైంది, ఏటీపీ సింథసైజ్ జరిగింది. దేన్ని అడిషన్గా దేన్ని యూటిలైజ్ చేసుకొని ఈ ఏటీపీ ప్లస్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ విల్ బి ఏబుల్ టు ఫార్మ్ ద సింథసిస్ ఆఫ్ ఏటీపీ. ఇక్కడ ఏటీపీ, ఇక్కడ ఫాస్ఫోరిలేషన్ అని ఎందుకు అన్నాను, దిస్ ఈజ్ అడినోసిన్ డైఫాస్ఫేట్. ఇక్కడ 2 ఫాస్ఫేట్లు మాత్రమే ఉన్నాయి, ఇక్కడ అడిషన్ ఆఫ్ ఫాస్ఫేట్స్ అన్నాను. సో ఇది ఏమవుతుంది, ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ యాడ్ అవ్వడం వల్ల ఇక్కడ 3 ఫాస్ఫేట్స్ వచ్చాయి. సో దిస్ ఏటీపీ ఈస్ కాల్డ్ యాజ్ అడినోసిన్ diphosphate and this ATP is called as adenosine triphosphate. So what happens actually in photophosphorylation, in the presence of light ఫాస్ఫేట్ గ్రూప్ అనేది వచ్చి అటాచ్ అవ్వడం వల్ల మనకి ఫోటోఫాస్ఫోరిలేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఏడిపి, ఇక్కడ డైఫాస్ఫేట్, డై ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఓన్లీ 2 ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉంటాయి. 2 ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఈ ఇనార్గానిక్ ఫాస్ఫేట్, దిస్ పిఐ ఈజ్ నథింగ్ బట్ అండ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్. This inorganic phosphate when gets attached to this ADP molecule, ఈ డై ఉన్నది కాస్త ట్రై లోకి మారిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ 2 ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంకొక ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి యాడ్ అయింది. సో ఏమవుతుంది, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ విల్ బి ఆటోమేటికల్లీ ద ఎండ్ ప్రోడక్ట్, అది ఎండ్ ప్రోడక్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో వాట్ యాక్చువల్లీ దిస్ ఏటీపీ, ATP is nothing but an energy molecule. Energy in terms of anything is expressed as ATP. ATP form lone energy ni express chestamu, and this ATP is also present in ee ATP anedi main ga like 2 cell organelles lo untundi. In case of a plants or in case of human beings ayundachu, this ATP is present in a specific cell organelle called mitochondria. మైటోకాండ్రియా ఇస్ అ యూకారియోటిక్ సెల్ ఆర్గానెల్లే. ప్రోకారియోట్స్ లో ఈ మైటోకాండ్రియా కానీ ఇలాంటి ఎండోప్లాస్మిక్ రెటికులం కానీ ఇలాంటివన్నీ కూడా ఉండవు. సైటోప్లాజం కానీ క్లోరోప్లాస్టిక్ స్ట్రక్చర్స్ కానీ ఇలాంటివి ఉండవు. సో దిస్ ఈజ్ అ యూకారియోటిక్ సెల్ ఆర్గానెల్లే. ఈ మైటోకాండ్రియాలో ఏమవుతుంది అంటే, ఈ మైటోకాండ్రియాని మనం పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్స్ అని అంటున్నాం. పవర్ హౌసెస్ ఆఫ్ ద cells. Why we are calling this mitochondria as powerhouses of the cells? Because this mitochondria in its structure it is having an ATP molecules. Mitochondria lo manaki electron transport system anedi jarugutundi. Electrons అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి by the form of ATP. So this ఇందులో ఈ మైటోకాండ్రియాలో ATP ఉన్నప్పటికీ మనం దీన్ని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్స్ అని అంటున్నాం. So and one more important thing is this ATP is also present in endoplasmic reticulum also. So this is all a process of photophosphorylation, and this concept of photophosphorylation was given by the scientist D.I. Ernan. So this concept of photophosphorylation was given by the scientist D.I. Ernan. Photophosphorylation is again further divided into 2 types. Malli photophosphorylation kuda malli 2 types lo undi. One is a same as the electron transport. Electron transport lo manam edaithe non cyclic electron transport inkokati cyclic electron transport edaithe chadvamo, in the similar way this photophosphorylation is also classified into a non cyclic photophosphorylation as well as cyclic photophosphorylation. సో నార్మల్గా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో ఏమవుతుంది, నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అంటున్నాము.
So when it is originated from the chlorophyll A molecule, chlorophyll A molecule నుండి ఏదైతే ఎలక్ట్రాన్ వస్తుందో, ఏదైతే ఎలక్ట్రాన్ రిలీజ్ అయిందో, ఆ ఎలక్ట్రాన్ అనేది అన్ని కాంపౌండ్స్ కి, సైటోక్రోమ్ కి కానీ, ప్లాస్టోసయానిన్ కానీ ఇలాంటి పిగ్మెంట్స్ అన్ని ద్వారా నుండి ట్రాన్స్ఫర్ అవుతూ వేరే పిగ్మెంట్కి వెళ్ళి చేరుతుంది. క్లోరోఫిల్ ఏ కాస్త PS1 సిస్టంలో ఉండి అది మళ్ళీ PS2 సిస్టంకి వెళ్ళి చేరుతుంది. సో దట్ ఈస్ ఎ నాన్ cyclic electron transport is defined as the electron which is released by the chlorophyll A molecule will not return back to the same chlorophyll A molecule. అది అనేది ఎక్కడి నుండి అయితే ఆ ఎలక్ట్రాన్ రిలీజ్ అయ్యిందో మళ్ళీ అక్కడికే రాదు. So that is called as a non-cyclic electron transport. And non-cyclic electron transport లో మనకు రెండు ఫోటో సిస్టమ్స్ ఉన్నాయి. ఫోటో సిస్టమ్ 1 which is having a P700 type and the photo system 2 which is having P680 type. సో సైక్లిక్ లో ఏమవుతుంది, ఎలక్ట్రాన్ ఎప్పుడైతే క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ నుండి రిలీజ్ అయిందో అది అన్నిటి దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ట్రాన్స్మిట్ అయ్యి మళ్ళీ వచ్చి క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ దగ్గరకు వచ్చి అటాచ్ అవుతుంది. కానీ ఈ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ లో మనకి రెండు ఫోటో సిస్టమ్స్ ఉండవు. దేర్ విల్ బి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఓన్లీ సింగిల్ ఫోటో సిస్టమ్ that is called as a PS1 photo system 1 which is having a P700 type of chlorophyll A molecule. So ఇక్కడ photophosphorylation లో ఏమవుతుంది, similar way non cyclic photophosphorylation, cyclic photophosphorylation. Photophosphorylation అనగానే that is nothing but an addition of phosphate groups in the presence of light to generate an energy molecule. That is called as photophosphorylation. So ఇక్కడ ATP synthesis ఏదైతే ఉందో, the ATP synthesis involves two photosystems. So here the ATP synthesis involves two photosystems, that is photosystem 1 as well as photosystem 2. ఈ photosystem 1 లో ఏముంటుంది, P700 type of chlorophyll molecule ఉంటుంది, ఇందులో P680 type of chlorophyll molecule ఉంటుంది. ఇవి రెండు కూడా chlorophyll A molecules. Chlorophyll A molecule is nothing but a chlorophyll A pigment. ఈ పిగ్మెంట్ నుండి వచ్చిన ఈ టూ మాలిక్యూల్స్, ఈ టూ ఫోటో సిస్టమ్స్ అనేటువంటివి ఇందులో ఏటీపీని సింథసైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ద నాన్ సైక్లిక్ photophosphorylation is defined as when this ATP or synthesis of ATP associated with photosystem 1 as well as photosystem 2. ఈ సైక్లిక్ photophosphorylation కి వచ్చేసరికి ఏమవుతుంది, the synthesis of ATP is only associated with only photosystem 1 which is having P700 type of chlorophyll A molecule. సో సైక్లిక్ photophosphorylation కి వచ్చేసరికి అందులో ఒక ఫోటో సిస్టమ్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. సో దట్ ఈస్ అ ఫోటో సిస్టమ్ 1. దానికి ఏ టైప్ ఉంటుంది, P700 టైప్ chlorophyll A molecule. So this is in case of both non-cyclic as well as cyclic photophosphorylation. ఈ రెండిట్లో కూడా ATP synthesis is the main criteria here. ఇందులో కూడా ATP synthesis జరుగుతుంది, ఇందులో కూడా ATP synthesis అనేది జరుగుతుంది. ATP synthesis is nothing but the synthesis of an energy molecule, the synthesis of energy in the form of this ATP. So once again I am saying photophosphorylation is defined as the process of synthesis of ATP by the addition of ADP as well as inorganic phosphate. This photophosphorylation is again further divided into two types. One is non-cyclic photophosphorylation and the other one is cyclic photophosphorylation. Non-cyclic అంటే ఎక్కడ నుండి అయితే ATP మాలిక్యూల్ సింథసైజ్ అయ్యిందో ఆ ఎనర్జీ అంతా వెళ్ళి అన్ని యూటిలైజ్ చేసేసుకుంటాయి, మళ్ళీ ఎనర్జీ బ్యాక్ దీని దగ్గరికి క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ దగ్గరికి రాదు. ఇట్ ఇన్వాల్వ్స్ టూ ఫోటో సిస్టమ్స్, photosystem 1 and photosystem 2, and this is a cyclic photophosphorylation. ATP ఏదైతే సింథసైజ్ అయ్యిందో అది ఎక్కడ నుండి సింథసైజ్ అయ్యిందో మళ్ళీ అక్కడికే వచ్చి చేరుతుంది. సో దట్ ఈస్ a cyclic. So it involves only a one photosystem, that is a photosystem 1. And one more important thing in this photophosphorylation is this concept also explains about chemiosmotic hypothesis. Chemiosmotic.
సెమీ ఆస్మోటిక్ హైపోథెసిస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే ఏటీపీ మాలిక్యూల్ అనేది సింథసైజ్ అయ్యిందో దట్ సింథసిస్ ఆఫ్ ఏటీపీ అక్కర్స్ అకార్డింగ్ టు దిస్ టైప్ ఆఫ్ ఆస్మోసిస్. ఆస్మోటిక్ థియరీ ద్వారా ఆ ఏటీపీ అనేది సింథసైజ్ అవుతుంది. ఆస్మోసిస్ అంటే ఏంటి? ద కాన్సన్ట్రేషన్ ఆర్ ద మూమెంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ from lower concentration to a region of higher concentration through a semi-permeable membrane. ఒక membrane ని దాటుకొని ఏవైనా సబ్స్టాన్సెస్ అయి ఉండొచ్చు, ఎలక్ట్రాన్స్ అయి ఉండొచ్చు, ఎనర్జీ మాలిక్యూల్ అయి ఉండొచ్చు, హైడ్రోజన్ మాలిక్యూల్స్ అయి ఉండొచ్చు, వాటర్ అయినా ఏదైనా ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు ఒక membrane ని దాటుకొని ఏవైతే లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్కి మారుతాయో దాన్ని మనం ఆస్మోసిస్ అని అంటున్నాం. సో ఇన్ కేస్ ఆఫ్ దిస్ కెమీ ఆస్మోటిక్ థియరీ ద సింథసిస్ ఆఫ్ ఏటీపీ అకర్స్ అకార్డింగ్ దిస్ కాన్సెప్ట్ వాస్ గివెన్ బై ద సైంటిస్ట్ పీటర్ మిచెల్. పీటర్ మిచెల్ in the year 1961. In the year 1961. So ఏమవుతుంది? అకార్డింగ్ టు దిస్ థియరీ, అకార్డింగ్ టు దిస్ కెమీ ఆస్మోటిక్ హైపోథెసిస్, ద H+ ions ఏవైతే ఉన్నాయో దట్ H+ ions విల్ అక్యుములేట్ ఇన్ ద lumen. lumen అంటే నేను ఇందాక క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ వేసినప్పుడు చెప్పా. దిస్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ as a lumen. When we have explained about the non-cyclic electron transport, Z scheme గురించి చెప్పా. ఇలా Z స్కీమ్ ఉంటుంది అండ్ దిస్ లోవర్ పార్ట్ ఆఫ్ దిస్ Z స్కీమ్ ఎక్కడైతే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయో ఈ లోవర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది లూమెన్ సైడ్ అని అంటున్నాం. సో ఈ లూమెన్ సైడ్లో H+ ions అనేటివి ఎక్కువగా అక్యుములేట్ అవుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ అ chemiosmotic hypothesis. The scientist named Peter Michell gave a contribution to this ATP synthesis that he stated that there will be an accumulation of H+ ions. ఇక్కడ అన్ని కూడా H+ ions వచ్చేస్తాయి లూమెన్ సైడ్ లో. క్లోరోప్లాస్ట్ లో లూమెన్ సైడ్ అనేది ఇక్కడ ఉంటుంది డౌన్ లో. సో ఈ లూమెన్ సైడ్ అంతా కూడా H+ ions తో అక్యుములేట్ అయిపోతాయి. ఆ కండిషన్ ని మనం chemiosmotic hypothesis అంటున్నాం. And this is also called as a proton concentration gradient because this H+ ions ని మనం protons అని అంటాం కాబట్టి this accumulation of H+ ions in the lumen side is called as a proton concentration gradient or also called as chemiosmotic hypothesis. So ఈ H+ ions అన్నీ కూడా ఎంజైమ్ ద్వారా మూవ్ అవుతాయి. వాటంతట అవి వెళ్ళకుండా that will be pass on. అవి ఎలా మూవ్ అవుతాయంటే certain enzyme called as ATP synthase. ATP synthase is an enzyme that transfers this H+ ions starting from a stroma side to the lumen side. ఆ lumen side కి H+ ions అన్నిటినీ కూడా ఈ ఎంజైమ్ ద్వారా H+ ions అన్ని మూవ్ అవుతాయి. And this is an enzyme, this is a complex 5. ఈ ఎంజైమ్ ని మనం కాంప్లెక్స్ 5 అని అంటున్నాం. నార్మల్ గా ఇట్ ఈస్ సీన్ ఇన్ an electron transport system. మైటోకాండ్రియాలో మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. అందులో 5 కాంప్లెక్సెస్ ఉంటాయి. దిస్ ఈస్ ద లాస్ట్ కాంప్లెక్స్ దట్ విల్ బి ఏబుల్ టు సింథసైజ్ ద ఏటీపీ మాలిక్యూల్. ఏటీపీ, సో దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ as an ATP synthesis complex. And the enzyme which synthesizes this ATP is called as synthase. ASE. ASE is nothing but the suffix which denotes an enzyme. So ATP synthase is an enzyme which synthesizes H+ ions to accumulate in a lower lumen side of the chloroplastic structure. So ఈ ATP molecule ఏదైతే ఉందో, ఈ ATP synthase molecule ఏదైతే ఉందో, it consists of 2 parts. This ATP synthase molecule which is also called as a coupling factor. దీని coupling factor అని కూడా అంటాం. Coupling factor, that is CF. This ATP synthase which is also called as coupling factor, in its structure it has 2 parts. One is a CF0 and CF1. Coupling factor 0 and the coupling factor 1. ఇది ఇలా ఉంటుంది.
coupling factor 0 and the coupling factor 1. This is CF0 and this is CF1. So this CF0 is a stalk like structure. ఇది ఒక స్టాక్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఈజ్ అ మెంబ్రెయిన్ బాండ్. ఆ క్లోరోప్లాస్ట్ యొక్క మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో దానికి ఇది అతుక్కొని ఉంటుంది ఈ స్ట్రక్చర్. దట్ ఈస్ అ coupling factor 0 structure which is a stalk like structure which is a membrane bound and which acts as a proton gradient or proton channel. Proton channel ante enti, protons ante enti, H+ ion. H+ ions anni kuda move avvadaniki idi help chestundi. And coming to the CF1, it is a head. ఇది ఒక head like structure which produced into further it acts as a site for ATP synthesis. ఇది ఏం చేస్తుంది, ఇది ఒక ప్రోటాన్ ఛానల్, ఇది ఒక హెడ్ లైక్ స్ట్రక్చర్ that will be helpful in the synthesis of ATP. ATP molecule ని synthesize చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. So when we are discussing about this electron transport లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా జనరేట్ అవుతుంది. This already I have explained. This is a quinone cycle. This is a PS2, that is a photosystem 2, and here it is a PS1, photosystem 1. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, లూమెన్ సైడ్ లో ఉన్నాయి. These all occurs in a lumen. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ జరుగుతుంది, లూమెన్ లో జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ATP సింథేస్ మాలిక్యూల్ అనేది ఇక్కడ ఉంటుంది. This ATP సింథేస్ మాలిక్యూల్, that is CF0, CF1, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ H+ ions అన్నీ కూడా ఇక్కడ అక్యుములేట్ అయిపోయి PS1 దగ్గర, క్వినాన్ సైకిల్ దగ్గర, PS2 దగ్గర H+ ions అన్నీ కూడా ఈ లూమెన్ సైడ్ లో అక్యుములేట్ అవుతాయి. అవి అయిన వెంటనే ఇది ఏం చేస్తుంది, ATP సింథసిస్ ని స్టార్ట్ చేసేస్తుంది. దిస్ CF0 is a proton channel which protrude into this membrane. ఈ membrane లోపలికి వెళ్ళి అది బౌండ్ అయిపోతుంది. బౌండ్ అయినప్పుడు ఏమవుతుంది, H+ ions అన్నిటిని కూడా అది పంపించేసి ఇక్కడ ఈ CF0 is a head particle which helps in the synthesis of ATP. ADP plus inorganic phosphate gives rise to ATP. సో ఇలా మనకి ఈ ATP అనేది సింథసైజ్ అవుతుంది by this chemiosmotic hypothesis which was given by a scientist called Peter Michell. So in the next ఏమవుతుంది, now we will see the differences. Cyclic photophosphorylation కి నాన్ సైక్లిక్ photosphorylation కి డిఫరెన్స్ ఏంటి? So when the ATP synthesis occurred due to cyclic electron transport, cyclic electron transport ద్వారా ATP అనేది synthesize అవుతే అది cyclic photophosphorylation. When ATP occurs through non-cyclic గా ATP synthesis అనేది జరిగితే that is a non-cyclic photophosphorylation. See, this is a cyclic, this is a non-cyclic. ఇక్కడ ATP synthesis అనేది cyclic ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ATP synthesis అనేది ఈ నాన్ సైక్లిక్ ప్రాసెస్ లో జరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరిగిందో సేమ్ వే. ఇక నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇక్కడ ఓన్లీ ఫోటోసిస్టమ్ 1 ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఫోటోసిస్టమ్ 1 ఇంకా 2 ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. అండ్ హియర్ ఇన్ దిస్ సైక్లిక్ photophosphorylation there will be a 4 protons accumulated inside the lumen. ఇక్కడ 4 protons అనేవి అక్యుములేట్ అవుతాయి లూమెన్ రీజియన్ లో. ఇక్కడికి వచ్చేసరికి 6 protons అక్యుములేట్ అవుతాయి. So in case of cyclic photophosphorylation there will be 4 protons that is being accumulated in this photosystem 1. ఈ photosystem 1 దగ్గర 4 protons వస్తాయి, ఇక్కడికి వచ్చేసరికి 6 protons వస్తాయి. And one more important thing, ఇందులో photolysis of water అనేది జరగదు. Photolysis of water is absent. అంటే వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్టింగ్ అనేది ఇందులో ఉండదు. Photolysis of water is absent. And when coming to here, photolysis అనేది జరుగుతుంది. At last here in this non-cyclic electron transport there will be a process of photolysis of water. Photolysis of water అంటే ఏంటి, ఆ ఉన్న వాటర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది స్ప్లిట్ అయిపోతుంది. అది స్ప్లిట్ అయిన వెంటనే ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది లిబరేట్ అయిపోతుంది. H+ ions అన్నీ కూడా వచ్చి ఇందులో అక్యుములేట్ అవుతాయి. అండ్ ఇన్ దిస్ సైక్లిక్ లో 1 ATP మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది.
there will be a synthesis of only one ATP molecule, and here there will be a 2 ATP molecules that are synthesized in this non-cyclic photophosphorylation. So these are the 5 main differences between a cyclic as well as non-cyclic photosphorylation. ఏంటి ఇందులో ATP సింథసిస్ అనేది ఈ సైక్లిక్ ప్రాసెస్ లో జరుగుతుంది, సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా జరుగుతుంది. ఇందులోకి వచ్చేసరికి ATP సింథసిస్ అనేది నాన్ సైక్లిక్ ప్రాసెస్ లో జరుగుతుంది. అంటే నాన్ సైక్లిక్ అంటే ఎలక్ట్రాన్ ఎక్కడ నుండి అయితే రిలీజ్ అయిందో అది మళ్ళీ అక్కడికే రిటర్న్ అవ్వకుండా వేరే దగ్గర వెళ్ళి స్థిరపడిపోతుంది, అప్పుడు దాన్ని మనం నాన్ సైక్లిక్ అని అంటున్నాం. అండ్ హియర్ ఇన్ దిస్ సైక్లిక్ ఇక్కడ ఓన్లీ ఫోటో సిస్టమ్ 1 మాత్రమే ఇంక్లూడ్ అవుతుంది. ఒక ఫోటో సిస్టమ్ మాత్రమే ఈ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ జరగడానికి కారణమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇన్ దిస్ నాన్ సైక్లిక్ there will be an involvement of both ఫోటో సిస్టమ్ 1 ఉంటుంది, ఫోటో సిస్టమ్ 2 కూడా ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి 4H+ అయాన్స్, 4H+ ఇస్ నథింగ్ బట్ 4 ప్రోటాన్స్ అనేవి లూమెన్ రీజియన్ లో అక్యుములేట్ అవుతాయి. ఇందులో 6 ప్రోటాన్స్ అని లూమెన్ రీజియన్ లో అక్యుములేట్ అవుతాయి. ఇందులో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అనేది జరగదు, ఇందులో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతుంది. ఫోటోలైసిస్ అంటే వాటర్ అనేది స్ప్లిట్ అవ్వడం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. లైట్ ప్రెజెన్స్ లో ఉన్నప్పుడు వాటర్ అనేది స్ప్లిట్ అవుతే దాన్ని మనం ఫోటోలైసిస్ అని అంటున్నాం. సో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ డజంట్ అక్కర్ ఇన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అండ్ photolysis of water occurs in non-cyclic photophosphorylation. And whole cyclic photophosphorylation మొత్తం జరిగే ప్రాసెస్ లో మనకి ఒక ATP మాలిక్యూల్ మాత్రమే సింథసైజ్ అవుతుంది ఒక సైకిల్ కి. ఇక్కడ నాన్ సైక్లిక్ లో మనకి 2 ATP మాలిక్యూల్స్ అనేవి సింథసైజ్ అవుతాయి. సో విత్ దిస్ we have completed our last reaction in the light phase. So light phase consists of 4 reactions. First one is photolysis of water, Emerson enhancement effect. Third one is the electron transport. We can also call that as a protein translocation. And the fourth one is the photophosphorylation. In first one, photolysis of water, that concept was given by the scientist Robert Hill, which explains about the splitting up of water molecule in the presence of light. And the reagent which was given by the scientist is called as a Hill's reagent. దాన్ని మనం పొటాషియం ఫెర్రిక్ ఆక్సలేట్ అని అంటున్నాం, దాన్ని హిల్స్ రియేజెంట్ అని అంటున్నాం. ఆ రియేజెంట్ యొక్క యూజ్ ఏంటి అంటే అది వాటర్ అనేది స్ప్లిట్ అయినప్పుడు ఆ హైడ్రోజన్ H+ అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. సో దాన్ని మనం హిల్స్ రియేజెంట్ అని అంటున్నాం. సో ద సెకండ్ రియాక్షన్ ఇస్ ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్. అందులో ఏమవుతుంది, ఫోటోసింథటిక్ ఈల్డ్ అనేది సడన్ గా తగ్గిపోతుంది, దాని రేట్ అనేది పడిపోతుంది. ఎందుకు అంటే వెన్ దట్ ఈల్డ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు సమ్ సార్ట్ ఆఫ్ రెడ్ లైట్, అలా అప్పుడు దానికి ఫోటోసింథటిక్ ప్రాసెస్ కి ఎఫెక్ట్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ లో ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అన్ని కూడా సైక్లిక్ వేలో నాన్ సైక్లిక్ వేలో ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి బై యూజింగ్ దిస్ 2 మెయిన్ ఫోటో సిస్టమ్స్, ఫోటో సిస్టమ్ 1 and ఫోటో సిస్టమ్ 2. And the last one is the photophosphorylation, which says that the synthesis of ATP molecule by using ADP and inorganic phosphate in the presence of light. That is the photophosphorylation. It is also 2 types, cyclic as well as non-cyclic. So in the next class I will be continuing with the dark phase. Dark phase is nothing but a light independent. Light లేనప్పుడు ఒక ప్లాంట్ లో ఫోటోసింథటిక్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, ఈ అన్ని రియాక్షన్స్ కూడా లైట్ ఉన్నప్పుడు, డార్క్ ఫేజ్ లోకి వచ్చేసరికి లైట్ లేనప్పుడు ఎలా జరుగుతుంది. దట్ లైట్ ఇండిపెండెంట్ photosynthetic pathway is called as a dark phase. In the dark phase we will be going to discuss about the 2 main reactions or 2 main cycles, that is a C3 cycle as well as a C4 cycle. That I will be continuing in the next class.